తెలంగాణ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ప్రస్తుతం కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేసీఆర్కు అన్ని సమస్యలే, దేనికి పరిష్కార మార్గం కనుసూపు మేరలో కనిపించడం లేదు. ఒకవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నుండి కాంగ్రెస్లోకి జంప్ కావడంతో దిక్కు తోచడం లేదు కేసీఆర్కు. పగలంతా ఫామ్ హౌస్లో కేసీఆర్తో గడిపి రాత్రి కాగానే చీకట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు ఎమ్మెల్యేలు. దీంతో షాక్కు గురి కావడం కేసీఆర్ వంతవుతోంది. ఇక లాభం లేదనుకుని బీజేపీతో జట్టు కట్టాలని రాయబారాలు నడుపుతున్నారు కేసీఆర్. ఇది కేసీఆర్ మిత్రుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి కంటగింపుగా మారింది. బీజేపీతో ఎలా చర్చలు జరుపుతారంటూ కేసీఆర్ నిలదీస్తున్నారు ఆయన. దీనికి జవాబు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు ఓవైసీ. తాజాగా కేసీఆర్పై ఓవైసీకి ఎందుకు ఆక్రోశం వచ్చిందో ఈ స్టోరీలో చూద్దాం. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి రావచ్చు, అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. తెలంగాణతో పాటు ఆంధ్రాలో అదే జరిగింది. 10 సంవత్సరాల పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కె చంద్రశేఖరరావు ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తోంది. నిన్నటి వరకు రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు. ప్రస్తుతం కేసీఆర్కు అన్ని సమస్యలే, దేనికి పరిష్కారం దొరకడం లేదు. ఇటు రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు కుటుంబ పరంగా కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ప్రస్తుతం జైల్లో కాలం గడపాల్సి వస్తోంది. ఎంత ఖరీదైన లాయర్లను పెట్టుకున్నా ఏం ప్రయోజనం? బెయిల్ మాత్రం లభించడం లేదు. ఇక మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఉన్న ఎమ్మెల్యేలను క్రమంగా తన పార్టీలోకి లాక్కుంటున్నారు. కారును ఖాళీ చేసేదాకా విశ్రమించను అంటూ శబదాలు కూడా చేస్తున్నారు. దీంతో రేవంత్ జోరుకు అడ్డుకట్ట వేయాలంటే ప్రత్యామ్నాయం బీజేపీని అని భావించిన కేసీఆర్ వెంటనే దోస్తీకి పావులు కదిపారు. వినోద్ కుమార్ను రంగంలోకి దింపారు. బీజేపీతో రాయబారాలు నడపాలని ఆదేశించారు. ఇది కాస్త ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం తెప్పించింది. బీజేపీతో జరుపుతున్న చర్చల సారాంశమేమిటో చెప్పాలని ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ను డిమాండ్ చేశారు. బీజేపీలో విలీనమవుతున్నారా లేకపోతే పొత్తులు పెట్టుకుంటున్నారో చెప్పాలన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ చర్చలు జరుగుతున్నాయన్నట్లుగా చేసిన ప్రకటనపై స్పందించాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగితే బీజేపీ బలపడుతుందని తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని, అప్పట్లో కాంగ్రెస్ నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కూడా ఇదే చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఏదైతే తాను ఊహించి చెప్పానో ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ఒకవేళ తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాను ఊహించానని, ఇదే విషయాన్ని 2008-9లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు చెప్పానని, ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు ఓవైసీ. మంగళవారం నాడు ఆయన మీడియాలో వస్తున్న వార్తలను ఉటంకిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ను మీడియా, బీఆర్ఎస్ బీజేపీలు విలీనం అవుతున్నాయా లేక కూటమిగా ఏర్పడతాయా అని ప్రశ్నించారు. దానికైన ఏమైనా జరగవచ్చునని సమాధానమివ్వడంతో కేసీఆర్ బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారని అర్థమవుతోంది. బీజేపీతో దోస్తీ చేసి రేవంత్ జోరుకు అడ్డుకట్టవేయాలని కేసీఆర్ ప్లాన్గా కనిపిస్తోంది. బీజేపీతో కేసీఆర్ జట్టు కట్టడాన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఓవైసీ ఇప్పటికే కేసీఆర్ను వదిలించేసుకున్నారు. పదవిలో ఉన్నంతకాలం మాము అంటూ కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్కే మద్దతున్నట్లుగా ప్రకటనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం నేరుగా ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఓవైసీ విధానం ఎప్పుడూ ఒక్కటే, ఆ పార్టీకి మేనిఫెస్టో లేనట్టే అధికారంలో ఉన్న పార్టీనే మిత్రపక్షం. వాళ్లు కలుపుకోవడమే ఆలస్యం, వెంటనే వారితో జట్టు కట్టేస్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఓ ఆట ఆడుకున్నారు.
పాత బస్తీలో ఇప్పుడిప్పుడే ఎంబీటీ బలం పుంజుకుంటోంది. కాంగ్రెస్ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే మజ్లిస్ మరింత బలహీనపడుతుంది. అందుకే పెద్దగా బెట్టు చేయకుండానే ఓవైసీ కాంగ్రెస్తో రేవంత్తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. అదే ఓవైసీ ఇప్పుడు కేసీఆర్ను బీజేపీతో బంధం గురించి చెప్పాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఒకరోజు తర్వాత ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డాయి. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లను బీజేపీకి బదలాయించిందని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. నవంబర్లో జరిగిన ఎన్నికల ప్రభావంతో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు 2 జాతీయ పార్టీలను ఎన్నుకుంటాయని వివరణ ఇచ్చుకుంది. 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. 8 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే కేసీఆర్, ఆయన కుటుంబం బీఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిందని విమర్శించారు. లిక్కర్ స్కామ్ నుంచి కవితకు బెయిల్ కోసమే ఉండవచ్చునన్న ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కిటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిగిరి దోస్తు దూరం అవడమే కాకుండా కేసీఆర్నే సవాల్ చేసే స్థాయికి వచ్చాడంటే కేసీఆర్కు బ్యాడ్ టైం నడుస్తోంది బాయ్ అంటున్నారు కేసీఆర్ మద్దతుదారులు.